హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. శనగపిండిలో ఆనియన్స్ ఎగ్స్ వేసి బోండాలు చేస్తున్నానండి. ఎగ్స్ వేసి చేయడం వల్ల బోండాలు చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్లో శనగపిండి జల్లి పట్టి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ 4 సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చీలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, బేకింగ్ సోడా కొద్దిగా, సాల్ట్ రుచికి తగినంతగా వేసుకోవాలి. తర్వాత కస్తూరి మేతి కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసినవన్నీ శనగపిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. తర్వాత 2 ఎగ్స్ని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలండి. ఎగ్స్ వేయడం వల్ల శనగపిండి బోండాలు చాలా బాగుంటాయి. మా ఇంట్లో శనగపిండి బోండాలు చేయాలంటే మా అమ్మ ఎగ్స్ వేసి చేస్తుందండి. మీకు కూడా ఈ రెసిపీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మెత్తగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎగ్ వేసిన శనగపిండి బోండాలు రెడీ. ఈ శనగపిండి బోండాలు ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్గా కానీ, లంచ్లోకి కానీ, రసంలోకి కానీ, పప్పులోకి కానీ సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగా తినచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.